వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ సిఐడి విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే 2 సార్లు జోగి రమేష్ ను విచారించిన అధికారులు ఇవాళ మరోసారి ప్రశ్నించనున్నారు. ఆధారాలను కూడా తీసుకురావాలని సిఐడి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో జోగి రమేష్ పై వివిధ సెక్షన్ల కింద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో జోగి రమేష్ ఆశ్రయించారు. అయితే జోగి రమేష్ ను అరెస్ట్ చేయవద్దన్న కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. 2021 సెప్టెంబర్ 17న చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ మంది మార్బలంతో వచ్చి దాడి కూడా యత్నించారు. ఆ సమయానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు జోగి రమేష్ ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ ఘటనలో జోగి రమేష్ పై కాకుండా టీడీపీ నేతలపైనే ఆనాడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జోగి రమేష్ కు జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ విచారణకు హాజరు కావాలంటూ సిఐడి నోటీసులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆనాడు సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన నివాసంపైకి మంది మార్పాలంతో ఆ కట్టంపటి దాదాపుగా ఆ 10ల సంఖ్యలో వాహనాలు తీసుకుని వెళ్లారు. ఆ దాడికి ఎత్తించేందుకు లోపల ప్రయత్నించగా ఆ రోజు అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న, అలాగే గొట్టుముక్కల రఘు, ఇతర నాయకులు కూడా జోగి రమేష్ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు పక్షాల మధ్య స్థాయిలో బాహాబాయి దిగే పరిస్థితి కూడా వచ్చి ఉద్రిక్తత నెలకొంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే దీనికి సంబంధించి ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు ఆనాడు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసేందుకు యత్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన నేపథ్యంలో జోగి రమేష్ తో పాటు మరో 11 మందిపై కేసులు నమోదు చేశారు. అదే సిఐడి కూడా వీరిపై కేసులు నమోదు చేసి అరెస్టు ప్రయత్నించగా జోగి రమేష్ కోర్టు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన విచారణ సహకరించాలని కోర్టు కూడా ఆదేశించింది. ఇప్పటికే 2 సార్లు ఆయన విచారణ పిలవగా విచారణ సహకరించబోగా ఆ రోజు తాను కేవలం ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన తప్ప దాడికి వెళ్ళలేదంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు విచారణకు వస్తున్న నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి కీలక సాక్ష్యాలు, కీలక ఆధారాలు సేకరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.